నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? ఆయన అన్ని పథకాలు అమలు చేస్తున్నాడు, అందరికి డబ్బులు ఇస్తున్నాడు. మామూలుగా చిరు వ్యాపారస్తులకి ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, ఇస్త్రీ పెట్టేళ్ళకి ఇస్తున్నాడు. అందరికి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తున్నాడు. అందుకని మళ్ళీ జగనే కావాలని కోరుకున్నారు జనం. ఈ పథకాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి బాబు గారు అంటున్నారు. బాబు గారికి ఏం తెలిసి ఎవరికైనా ఇచ్చే కదా రూపాయి. దెంగి దాచిపెట్టుకొని మనోడి పేరు నేర్చుకోవటమే కానీ ఎప్పుడన్నా ఎవరికైనా రూపాయి ఇచ్చాడా? వాళ్ళ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఎవరన్నా కట్టించారా? వాళ్ళకి తప్పితే వైఎస్ఆర్ వచ్చినాక ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఏ పార్టీ అయినా కూడా ఇల్లు కట్టుకోమని చెప్పాడు. అందరూ కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళే ఆ నాయకుల కాడికి పోవాలంటే ఏదైనా పని ఉండి ఆ పార్టీ వాళ్ళని అక్కడ తీసుకొని పోతే వీడు మనోడు అంటేనే వాళ్ళు పని చేస్తారు, లేకపోతే లేదు వాళ్ళకి ఇరు. అది అందుకని మళ్ళీ జగనే రావాలి. అంటే ఇప్పుడు చూడబోతుంటే ఈ పథకాలన్నీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి అని చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏమొద్దు కానీ ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేస్తే తెలిసిద్ది. టీడీపీ వాళ్ళు తీసుకున్నారు, అందరు తీసుకున్నారు. డబ్బు ఎవరికి చేదు కాదు, డబ్బు అన్ని పార్టీల వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే వీడు చేసే అన్నీ ఇదని జగన్ మీద నెడుతున్నారు. ఏమంట తప్పుడు ప్రచారమే కానీ అది మంచిదేం కాదు. అది ఈ పథకాలు పెట్టి ప్రజలంతా సోమరిపోతులు చేశారు జగన్ గారు అని చెప్పి బాబు గారు అంటున్నారు. అట్నే అంటాడు దెంగి దాచిపెట్టుకోవడానికి. చేసేది ఏముంది? ఇప్పుడు బేదోళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళీ కట్టుకోండి అమ్మా వడ్డీ లేకుండా బ్యాంకులో కట్టుకోండి అని చెప్పుతున్నాడు. అది మంచి పథకమేగా. మరి అది తప్పేట్టయిద్ది. మరి ఎప్పుడన్నా మామూలుగా చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడన్నా రూపాయి పక్క వాళ్ళకి ఇచ్చాడా? పక్క వాళ్ళకి ఎవరికి రూపాయి ఇవ్వలేదుగా. వాళ్ళు బతకంటారా, వీళ్ళు బతకంటారా అన్ని ఎవరికైనా రూపాయి ఇస్తే చంద్రబాబు గారు బాగా చేశాడు, అన్నీ చేశాడు అని చెప్పవచ్చు. చంద్రబాబు ఏం చేశాడు? 9 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేశాడు చెప్పు. నెక్స్ట్ సీఎంగా కనుక జగన్ గారు గెలిస్తే మనం పాకిస్తాన్ కానీ బీహార్ కానీ పారిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్కి మొన్న నిలబడితే డిపాజిట్లు రాలా, తెలంగాణలో డిపాజిట్లు రాలా. వాడు ఓరికి ఏదో సినిమాల్లో గంతులు వేసినట్టు ఏడు గంతులు వేసి ఎట్ట సరిపోయింది? ఇప్పుడు అది సినిమా అట్టెగిరినా సరిపోయింది. ఈ ప్రజల్లో అట్టెగిరితే సరిపోదు కదా. చిరంజీవి ఉన్నాడంటే మొగడాలు నిలబడ్డాడు, పార్టీ పెట్టాడు, మేల్కొండ ఉన్నాడు. అది ఒక లెక్క చిరంజీవిది. ఈ జగన్ ఉన్నాడంటే వాడి పక్కన చేరతా, వీడి పక్కన చేరతా. ఏంది ఇది? మగవాడైతే పార్టీ పెట్టుకొని నిలబడు. అప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, పార్టీ పెట్టాడు, గెలిచాడు. వాడు మగవాడు. మామని ఎన్నుపోటు పొడిచి ఈడు వచ్చాడు. చంద్రబాబు బొలుపు కట్టవాడు. ఏది చూపెట్టుంటుందో తెలుసా? సూర్యుల మీద దొంగకోళ్ళు ఎవరు దొరికితే పట్టుకుందాం అన్నాడు, చూస్తూ ఉంటాడు. ఎక్కడ దొంగకోళ్ళు దొరికితే తీసుకుందామని చూస్తూ ఉంటాడు. చూపాడు. మామనే ఎన్నుపోటు పొడిచాడు. ఏం చేస్తారు? రామారావు కొడుకులు ఉండి కూడా ఏం చేయలేకపోయారు. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అమ్మా, పవన్ కళ్యాణ్ అనేది ఏళ్ళల్లో చేరి ఏదో చేద్దాము, జగన్ ఇది చేద్దాము, జగన్ ఓడిద్దాము, మనందరం గుంపుగా పోదాం, పందులాలా సింహం సింగిల్గా వచ్చింది అన్నట్టు ఇది చేస్తున్నారు. సింహం సింగిల్గానే వచ్చింది. జగన్ అంటే సింహమే, సింగిల్గా వస్తాడు. వాళ్ళు 10 మంది గూపులు కట్టుకొని పందులాలా ఒక గూపు వచ్చినా కూడా ఒక దెబ్బకు బారిపోతారు. అది తెలంగాణలో చూడబోతుంటే కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా జగన్ గారి మీద పడుతుందంటారా? ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇక్కడ. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బాబు గారితో పొత్తు పెట్టుకుంటే జగన్ గారు గెలుస్తారా? గెలవరు. ఎందుకు? వాళ్ళు ఆళ్ళు లెక్కలేదు, ఏళ్ళు లెక్కలేదు. అది అదమ్మా. ఇప్పుడు అంటున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు, కేసీఆర్ గారు అక్కడ ఓడిపోయారు కదా తెలంగాణలో, ఇక్కడ ఆంధ్ర కాడికి వచ్చేసరికి జగన్ గారు కూడా ఓడిపోతారు, మేమే గెలుస్తాం. జగన్ మటుకు ఓడిపోడు, జగన్ గెలుస్తాడు. ఇప్పుడు మొన్న ఏదో రైతులకి పొలాలు చూస్తాను, అవి రాస్తాను, ఈ రాస్తాను అని వచ్చావు. ఎప్పుడు రావాలా? నైట్ 12 అప్పుడు ఏ పొలాలు చూస్తా, ఎవరికి రాస్తా? అది రోడ్డు సవాలు ఉంది. కానీ ఏదో రోడ్డు మీద నేను వచ్చాను చంద్రబాబు నన్ను చూడండి అని వచ్చినట్టు ఉంది. కానీ నైట్ 12 అప్పుడు ఎవరు ఉంటారు చెప్పు? ఏ పార్టీ వాళ్ళైనా వాడు ఏం చెబుతాడు విందామని జనం ఉంటారు, గుంపులుగా. ఏ పార్టీ వాడైనా ఉంటాడు. ఏది నువ్వు వచ్చినప్పుడు వినటానికి. ఏదో నైట్ 12 వచ్చి ఎవరు ఉంటారు? ఆ పార్టీలో పిచ్చి పట్టిన వాళ్ళు తప్పితే
ఆ పార్టీ పిచ్చి పట్టిన వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. ఆడ 25 మంది, ఈడ 20 మంది. ఆ? ఇప్పుడు చూడబోతుంటే ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా బాలసాని కిరణ్ కుమార్ గారు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మరి రావడం? ఏమండి, నేను చదువుకోలేదు. అంటే ఆయన వచ్చారు కదా ఇన్ఛార్జ్ గా ఇక్కడ. కాదంటలేదమ్మా, నేను చదువుకోవాలా, నేను బండి వేసుకునేవాడిని. ఇదిగో వైసీపీ రంగే బండికి కూడా. అంత అభిమానమా ఏంటి జగన్ గారు అంటే మీకు? బండికి రంగులు వేసుకొని తిరుగుతున్నారు, ఆయన అంటే అంత అభిమానం. అసలు ఒకప్పుడు సుచిత్ర మేడం గెలిచినప్పుడు బండి మీద బస్ స్టాండ్ కాడ నుంచి డాబాల సెంటర్ దాకా బాంబులు కాల్చుకుంటూ వచ్చాం బండి మీద. బళ్ళకు బొక్కలు పడ్డాయి. ఆ బండి కాదు ఇది, ఇంకొక బండి ఇది. అట్లా చేసాం. అంత పిచ్చి పార్టీ అంటే. మరి ఇప్పుడు సుచిత్ర గారు తాడికొండ ఇన్ఛార్జిగా వెళ్ళిపోయారు కదా, ఎలా అనిపిస్తుంది? తాడికొండ ఇన్ఛార్జ్ అయితే గెలిచిద్దాడా? గెలుస్తుంది. ఏది మన పార్టీ అయితేనే, వేరే పార్టీ లేకపోతే గెలవదు. అది మరి ఇక్కడ వైసీపీ పార్టీ గెలుస్తుందా? గెలిచిద్దమ్మా. నెక్స్ట్ సీఎం గా జగన్ గారు. జగనే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే సీఎం గా ఎవరు గెలుస్తారు? జగనే.